హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వదినా మర్దల్ సిరీస్. ఇవాళ ఎపిసోడ్లో మనం సపోటా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం మనం 4 సపోటాస్ని తీసుకొని దాన్ని సీడ్స్ లేకుండా ఒక బౌల్లోకి ఓన్లీ ప్యూరీ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ సపోటాని యాడ్ చేసి, ఈ సపోటా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ షుగర్ స్కిప్ చేస్తున్నాము అండ్ డేట్స్ని యాడ్ చేస్తున్నాము స్వీట్నెస్ కోసం. అండ్ ఆఫ్టర్ దాట్ మనం కొంచెం కాజు యాడ్ చేయాలి ఫర్ ద క్రీమీనెస్. మనం ఇది కావాలంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు, మేము ఇది క్రీమీనెస్ కోసం యాడ్ చేసాము. దాని తర్వాత కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి ప్యూరే చేసేయాలన్నమాట. దీనిని మనం ఒక పేపర్ కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. పేపర్ కప్స్ ఏంటంటే మనకి ఈజీగా అన్మౌల్డ్ అవుతుంది. సో పేపర్ కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని దాంట్లోకి పోక్ చేసి యాడ్ చేయాలన్నమాట. అవన్నీ యాడ్ చేసి మీరు ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు, లేదా 2 to 3 hours అది సెట్ అయ్యే వరకు డీప్ ఫ్రిడ్జ్లో యాడ్ చేసేస్తే మన యమ్మీ సపోటా ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ. దీనిని చల్లగా ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది హోమ్ మేడ్ కాబట్టి చిల్డ్రన్ కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట, ఏం భయం లేకుండా. బికాస్ నో ప్రిజర్వేటివ్స్, నథింగ్ ఈజ్ యాడెడ్, విచ్ ఈస్ వెరీ హెల్దీ. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ ఫాలో, షేర్ అండ్ like and subscribe to our channel Vadina Mardil series. Thank you for watching. Bye bye.